సోదన్, ఈరోజు మన కార్యక్రమానికి మన ఆవాసానికి ఇచ్చేసిన మన ఆవాస ఆత్మీయులు శ్రీ జిడిగ రాము గారు, మన జగిత్యాలో ప్రముఖ వ్యాపారస్తులు, మన వాల్మీకి ఆవాస ఆత్మీయులు, మన గీతా విద్యాలయం యొక్క పూర్వ విద్యార్థి కూడా వారు. ఈరోజు మన ఆవాసానికి ఇచ్చేసిన మాతాజీని పరిచయం చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. ముందుగా ఇక్కడికి వచ్చిన అక్కయ్య పేరు తెలుసా మీకు ఎవరికైనా? తెలియదు కదా. శిల్ప అక్కయ్య. శిల్ప దీది అంటారు. దీది అంటే ఏంటి హిందీలో? దీది అంటే అక్క. అందరికి తెలుసు. మీరందరూ చెప్పండి, నమస్కారము అక్కయ్య అని చెప్పండి. మరి ఇక్కడికి ఎలా వచ్చారు అక్కయ్య? మీ గురించి ఎలా తెలిసింది? మీ గురించి మీ వల్లనే తెలిసింది. ఎలా తెలిసిందో తెలుసా? అక్కయ్య ప్రోగ్రాం మొన్న జగిత్యాల్లో గీతా భవన్లో అయింది. ఇక్కడ నుంచి మల్లేశం గారు ఏం చేశారు, ఆవాసం నుంచి 2 పిల్లలు పంపించారు. దేనికోసము? భగవద్ ధ్వజారోహణం కోసం. చాలా చక్కగా భగవద్గీతను పాడారు, ధ్వజారోహణం చేశారు. అక్కయ్య చాలా ఆనందపడిపోయారు. ఇంత చిన్న పిల్లలు ఇంత క్రమశిక్షణతోని ఇంత బాగా చేశారు, ఎవరు అని అప్పుడు తీస్తే ఏమని వచ్చింది పేరు? వాల్మీకి ఆవాసం పిల్లలు. అప్పుడే వారికి అనిపించింది, ఈరోజు టైం లేదు, మళ్ళీ జగిత్యాలు వస్తే ఎక్కడికి వద్దాం అనుకున్నారు? ఆవాసం వద్దాం అనుకున్నారు. చూడండి, మీ క్రమశిక్షణ, మీ మంచితనము ఏమైంది. ఒక గొప్ప వ్యక్తి, వారికి డేట్లు తీసుకోవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఎవరి దగ్గరికైనా వెళ్ళాలంటే ఏం తీసుకోవాలి? అపాయింట్మెంట్ అంటే తెలుసు కదా. ముందు డేట్ తీసుకుంటే వారు డేట్ దొరకడం కష్టం. కానీ మీ అదృష్టం చూడండి, వారే మీకోసం వచ్చారు. ఒకసారి చప్పట్లు కొట్టండి అందరు. అదృష్టం అంటే ఇదే. అదృష్టం అనేది మనం ఈరోజు చేసే మంచి పనులతోని వచ్చేదే అదృష్టం. ఎవరు దేవుడు రాస్తాడు అదృష్టం అనేది ఉండదండి. ఈరోజు మీరు మంచి పని చేస్తే రేపేమవుతుంది? మన అదృష్టం బాగుంటుంది. అవునా కదా? అందుకే మీరు మొన్న మంచి పని చేశారు కనుక దీది వచ్చారు మీకోసం. ఇటువైపు పిల్లలేమో వాల్మీకి ఆవాసం పిల్లలు, అంటే మగవారు. ఇక్కడ ఈ కొత్తగా బిల్డింగ్ కట్టారు. ఇంతకుముందు మన ఇంటి వెనకాల ఉండేవారు, ఇప్పుడు ఓన్ ప్రెమిసెస్. భగిని నివేదిత అని ఆడపిల్లల కోసం ఆవాసం, వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు. ఈరోజు మీరు ఎలా ఉంటే గొప్ప వాళ్ళు అవుతారు, ఎలా ఉంటే మంచి వాళ్ళు అవుతారు. మంచి వాళ్ళు అవడం ఇంపార్టెంట్. అవునా కదా? గొప్ప వాళ్ళు కూడా మంచి వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు. కానీ మంచివాడు అవడమే ముందు ఇంపార్టెంట్. సంస్కారం అవడమే ముందు ఇంపార్టెంట్. మీరందరూ ఇంత మంచి చక్కగా బొట్టు పెట్టుకొని వచ్చారు, మంచి క్రమశిక్షణతో కూర్చున్నారు, మంచిగా చదువుతున్నారు కూడా. ఇంకా ఇవి కాకుండా మీరు ఏమేమి నేర్చుకోవాలి, ఏది నేర్చుకుంటే మీరు మంచి వాళ్ళలాగా ఎదుగుతారు, దేశానికి ఉపయోగపడతారు అనే విషయాలు దీది గారు ఇప్పుడు చెప్తారు. మీరందరూ శ్రద్ధతోని విని అది పాటించి మీరు అభివృద్ధిలోకి చెందాలని కోరుకుంటూ దీది గారికి మైక్ ఇస్తున్నాను. మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యోऽन्तः ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిలశక్తిధరస్వధామ్నా अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं. मातृदेवो भव
పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ, పరస్పరదేవో భవ. అందరికీ జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. నేను ప్రవచనాలు చెప్తాను. ప్రవచనాలు అంటే తెలుసా మీకు? ప్రవచనాలు అంటే ఏంటిది? వచనము అంటే మాట, ప్రవచనము అంటే మంచి మాట. ఏ మాట అయితే మనకు జీవితాన్ని మారుస్తుందో అలాంటి మంచి మాటలు చెప్పేవాళ్లను ప్రవచనకర్త అని అంటారు. ఓకే, అయితే మేము ప్రవచనాలు చెప్పేటప్పుడు చాలాసార్లు మా ముందు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. కానీ ప్రవచనాలు అసలు కరెక్ట్ వినే వయసు ఏంటో తెలుసా? చిన్న పిల్లలు వినాలి. మీలాగా చిన్న చిన్న పిల్లలు ఎంత చిన్నప్పటి నుంచి ప్రవచనాలు వింటే అంత మంచిది. ఎందుకు ప్రవచనాలు చిన్నప్పుడు వినాలి? ఎందుకంటే మంచి వచనాలు మనం చిన్నప్పుడు విన్నామనుకోండి, అప్పుడు పెద్దగా అయ్యాక ఏమవుతుంది? చిన్నప్పుడు నేర్చుకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో మనకు పెద్దగా అయ్యాక ఏదైనా డెసిషన్ తీసుకోవాలి, ఏదైనా డెసిషన్ తీసుకోలేకపోతున్నాము, ఏదైనా నిర్ణయము ఏదైనా చేయాలా చేయకూడదా, ఇలా చేయాలి ఎలా చేయాలి అని ఎప్పుడైతే మన ముందు క్వశ్చన్ వస్తుందో, ఒక ప్రశ్న వస్తుందో, అప్పుడు మనం చిన్నప్పుడు నేర్చుకున్న మంచి మంచి కథలు, మంచి వచనాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ విని మనకు పెద్దగా అయిన తర్వాత పనికొస్తాయి కదా. పెద్దగా అయిన తర్వాత విన్నారనుకోండి, ముస్లిం వాళ్ళు విన్నారు, వాళ్ళకి ఏం లాభం? అంత లాభం ఉండదు. మీ ముందు మీ భవిష్యత్ అంతా ఉంది. మీరు ఇంకా చిన్ని పిల్లలు కదా, మీరు చాలా పెద్దగా అవ్వాలి ఇంకా కదా. మీరు పెద్దగా అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? అందరూ నాకు చెప్పండి. ఎవరన్నా ఏమవ్వాలనుకుంటున్నారు? చెప్పాలి. క్వశ్చన్ అడుగుతున్నాను కదా. ఐఏఎస్. ఐఏఎస్ అయ్యి ఎందుకు? ఏం చేస్తారు? పేదతనం తొలగించడానికి. వెరీ గుడ్ అండి, చప్పట్లు కొట్టండి. ఇంకా మీలో అందరు ఏమవ్వాలనుకుంటున్నారు? కూర్చొని చెప్పినా పర్వాలేదు. ఏంటి చెప్పినా? భయపడకూడదు. డాక్టరా, టీచరా, పోలీసా? ఏం చేస్తావు? ఏం చేస్తారు పోలీసులు? పోలీసు ఏం చేస్తారు? దొంగతనం చేసిన వాళ్ళు చేయలేదు. వెరీ గుడ్. ఇంకా డాక్టర్ ఏం చేస్తావు? ఓకే. ఎందుకు? పేదవాళ్ళు శ్రీమంతులు అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, అంతే. సో పేదవాళ్ళ మీద ఫోకస్ పెడతావు. ఓకే. ఇంకా ఎవరు? ఇంకా మీరు ఏం అవ్వరా? ఆర్మీలోకి వెళ్ళాలి. ఏం చేస్తావు ఆర్మీలోకి వెళ్ళి? దేశాన్ని సేవ చేస్తావు. ఇంకా పర్వాలేదు. మీరు అట్లీస్ట్ నేను క్వశ్చన్ అడగడం వల్ల ఏమైంది? నేను క్వశ్చన్ అడగడం వల్ల అవును అసలు నేను ఎప్పుడు ఆలోచించలేదే, నేను పెద్దగా అయిన తర్వాత ఏమవ్వాలి అని ఒక క్వశ్చన్ వస్తుంది మనకు కదా. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ స్కూల్లో ఏం నేర్పిస్తారు? హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, తెలుగు, సైన్స్, సోషల్, సదాచారము. వెరీ గుడ్. సంస్కృతము. ఎవరికైనా సంస్కృతం మాట్లాడడం వచ్చా? చెప్పు, ఒక 2 వాక్యాలు చెప్పు సంస్కృతంలో. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి. అయితే ఇక్కడైతే మీకు సదాచారం ఇవన్నీ నేర్పిస్తారు. బయట స్కూల్స్లో నేర్పిస్తారా? నేర్పించారు. ఇక్కడ ఎందుకు నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు మీకు?
మీ గురువులు నేర్పిస్తున్నారు కదా. ఇక్కడైతే మనం గురువుగారు అంటాం. బయట టీచర్స్ని ఏమంటారు? టీచర్, మేడం అంటారు కదా. కానీ గురువుకి టీచర్కి చాలా తేడా ఉంది. ఏంటో తెలుసా మీకు తేడా? టీచర్ అంటే షీ టీచర్స్, బుక్లో ఉన్నది చదువుకొని వస్తారు, నేర్పిస్తారు. అంటే ఇప్పుడున్న పద్ధతి స్కూల్స్లో. కానీ మన పూర్వ పరంపర సదాచారం అంటే మనం శాస్త్రాలు ఏదైతే నేర్పిస్తారో మీకు అన్నీ అవి నేర్పించే వాళ్ళు గురువులు. గురువులో తేడా ఏముంటుంది టీచర్లో అంటే, గురువులు స్వయంగా ఆచరించి మీకు నేర్పిస్తారు ఒకటి, ఓకే, వాళ్ళు ఫాలో చేసి నేర్పిస్తారు. రెండవది ఏంటిది? గురువులు దాని మీద శ్రద్ధతో నేర్పిస్తారు. ఈ జీవితం మాకు ఎలా మార్చిందో ఇలాగే పిల్లల జీవితాన్ని కూడా మార్చాలి అన్న భావనతో నేర్పించే విద్యని గురు విద్య అంటారు. అంటే మనం స్కూల్స్లో నేర్చుకునే విద్య ఎట్లాంటిది? హిందీ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ ఇవన్నీ నేర్చుకుంటాం కదా. పెద్దగా అయిన తర్వాత మనకు డబ్బు సంపాదించడం మాత్రం నేర్పిస్తుంది. కానీ మనకు సదాచారము, సంస్కృతం వల్ల నేర్చుకునే సంస్కృతి ఇవన్నీ ఏం చేస్తుంది? మనకు మన క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తుంది. ఓకే, ఏం చేస్తుంది? క్యారెక్టర్ బిల్డింగ్ చేస్తుంది. సో క్యారెక్టర్ బిల్డింగ్ అంటే ఏంటిది తెలుసా? తెలీదు. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను మీకు. ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు ఆవాసానికి వచ్చారనుకోండి, దొంగతనం చేసి వెళ్ళిపోతారు. దొంగతనం చేయడం మంచిదా తప్పా? తప్పు కదా. సో వాళ్ళకి తెలుసు తప్పని, అందరికీ తెలిసి ఉంటుంది కదా దొంగతనం చేయడం తప్పు అని. సో ఏం చేశారు? వచ్చి ఎవరిదో ఫ్రీగా ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు, దొంగతనం చేశారు. వాళ్ళు చేసిన తప్పని తెలుసు. ఇంటికి వెళ్ళాక మనం ఇద్దరం కలిసి దొంగతనం చేశాం కదరా, మరి న్యాయంగా హాఫ్ డివైడ్ చేసుకోవాలి అంటాడు. ఏమంటాడు? న్యాయంగా ఇద్దరం కలిసి చేశాం కాబట్టి న్యాయంగా ఉండు నువ్వు నాతో అంటాడు. వాళ్ళిద్దరు పనిచేసింది ఏంటిది? న్యాయమా అన్యాయమా? సో మనిషి ఎట్లాంటి వాడంటే చదువుకున్న తర్వాత కూడా అందరి పట్ల అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువగా అయిపోయారు సమాజంలో ఇప్పుడు. చదువు ఏం చేస్తుంది అంటే తెలివినిస్తుంది. ఫోన్ ఎట్లా నడపాలి, ఎక్కడ ఎట్లా స్కామ్స్ చేయాలి, ఎట్లా అబద్ధం మాట్లాడాలి, ఈ చదువు మాత్రమే పాఠశాలలో నేర్పిస్తారు. కానీ మనకు గురువులు సదాచారము, సంస్కృతము, సభ్యత ఎక్కడైతే నేర్చుకుంటామో అక్కడ మనకు న్యాయంగా బతకడం నేర్పిస్తారు. అర్థమైందా? సో మనిషి దొంగతనం చేసేటప్పుడు వాడికి తెలుసు వాడు తప్పు చేస్తున్నాడని, కానీ వాడు వాళ్ళ ఫ్రెండ్తో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నాతో న్యాయంగా ఉండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కదా. సో మీకు ఎట్లాంటి వాళ్ళు కావాలి మీ లైఫ్లో? న్యాయంగా మీతో ఉండే వాళ్ళు కావాలా, అన్యాయంగా ఉండే వాళ్ళు కావాలా? మరి మీతో న్యాయంగా ఉండాలి అందరూ అంటే మీరందరితో ఎలా ఉండాలి? న్యాయంగా ఉండాలి. మరి న్యాయము అంటే మీరు న్యాయం తెలుసుకోవాలి కదా, మీరు ధర్మం తెలుసుకోవాలి. సో అందుకోసము మనము స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు హిందీ, తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ సబ్జెక్ట్స్తో పాటు ఎప్పుడు కూడా మన సనాతన ధర్మంలో మొదటి వాక్యము సత్యం వద, చెప్పండి, ధర్మంచర. సత్యం వద మొదటిది ఏంటిది? నిజమే మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు నిజమే మాట్లాడాలి అన్న దాని మీద కొంతమందికి మనకందరికి డౌట్స్ రావచ్చు ఒక్కొక్కసారి. ఇప్పుడు పోలీస్ అమ్మాయి అనింది, అమ్మాయి పోలీస్ అవ్వాలి, ఈ అబ్బాయి ఆర్మీ అవ్వాలి ఏదో అన్నాడు ఒక అబ్బాయి. ఇప్పుడు మనకేమవుతుందంటే పోలీసు ఉన్నప్పుడు మనకు నిజం చెప్పాలి కదా, మనం ఏం విన్నాం? నిజం చెప్పాలి అని విన్నాం. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక అమ్మాయి మీ దగ్గరికి వచ్చేసి పోలీస్ అమ్మ మమ్మల్ని రక్షించు, నా వెంట దొంగలు పడ్డారు అని అంటారు. అప్పుడు నువ్వు పర్వాలేదులే, నువ్వు వెనక దాక్కో అని చెప్తావు. అమ్మాయిని లోపల దాచేస్తావు. దొంగలు వస్తారు, ఓయ్ అమ్మాయిని ఇచ్చేసే అంటాడు. అప్పుడు మనం ఏం చెప్తాం? లోపలే ఉంది అమ్మాయి అని చెప్తావా? మరి నిజం చెప్పాలి కదా. ఇక్కడ నిజం ఏంటిది? ఇప్పుడు నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? అబద్ధం చెప్పాలి. మరి సత్యం వదాన్ని నేర్పించారు కదా అని అంటే ఏం చేయమంటారు మీరు? వెరీ గుడ్. సో సత్యం ఎలాంటిది అంటే, సత్యము అంటే పరమాత్మ పేరు సత్యం అన్నమాట. సచ్చిత్ ఆనంద స్వరూపము. సత్యము అంటే పరమాత్మ, సత్యము అంటే మంచివాడు, సత్యము అంటే మంచిది. ఒక మంచి కార్యం కోసము 1000 అబద్ధాలు చెప్పినా కూడా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. కానీ ఆ మంచి పనిలో ఏ రకంగా కూడా మన స్వార్థం ఉండకూడదు. ఏముండకూడదు? మన స్వార్థం ఉండకూడదు. రెండవది, వేరే వాళ్లకు ఏ రకంగా కూడా చెడు జరగకూడదు. అలాంటప్పుడు ఏం చేస్తాం మనము? అబద్ధం చెప్పినా పర్వాలేదు, కానీ
అందరినీ రక్షించాలి, మంచి వాళ్ళను రక్షించాలి. అది సత్యం వద. గుర్తుపెట్టుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ధర్మం చర. ధర్మం అంటే ఏంటిది? మీ ధర్మం ఏంటిదమ్మా? మీ అందరి ధర్మం ఏంటిది? అది సరే, ధర్మము, మీ ధర్మం ఏంటిది అంటే ఏం చెప్తారు మీరు? సో మనము ఏం చేస్తామంటే కొంచెం పప్పులో కాలేసేస్తాం అనమాట. ధర్మము అంటే ఇప్పుడు అందరు ఏమనుకుంటున్నారు, ధర్మము అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ నేర్చుకుంటాం కదా మనం అన్నీ కూడా. అప్పుడు ధర్మము అంటే రిలీజన్ అనుకుంటున్నారు. ధర్మము ఎందుకు అంటే మేము హిందువులం కాదు అన్నామంటే ఇంకేమవుతుంది? ఇంకోటి క్రైస్తవులో, సిక్, ఈసాయి, ఏదో వేరేది చెప్తాం మనం కదా. అవన్నీ రిలీజియన్స్ ధర్మాల కింద చెప్తున్నారు కాబట్టి మరి అవి మావు కాదు కాబట్టి మేము హిందువులమని చెప్తున్నాం కదా. సో ధర్మము అంటే నిజమైన మీనింగ్, దానికి అర్థం ఏంటిది అంటే హిందూ ధర్మం కాదు. నిజానికి ధర్మానికి మీనింగ్ ఏంటిది అంటే మనము ఏదైతే ఆచరించాలో, ఏదైతే చేయాలో అది సంపూర్ణ సృష్టికి మంచి చేసేది ఉండాలి. అర్థమైందా? మనం ఏది చేస్తే అందరికీ మంచి జరుగుతుందో సృష్టిలో దాన్ని ధర్మము అంటారు. అర్థమైందా? ఇప్పుడు ధర్మము అంటే ఇంగ్లీష్లో మీకు చెప్పాలనుకోండి, ధర్మము అంటే ఇంగ్లీష్లో రిలీజన్ కాదు, ధర్మము అంటే డ్యూటీ. ఏంటిది? డ్యూటీ. వాట్ ఈజ్ యువర్ డ్యూటీ అంటే అక్కడ ధర్మం అని వర్డ్ వాడాలి. ఇంకోటి ఏమొస్తుంది? వాట్ ఈజ్ యువర్ ధర్మము అంటే నీ కర్తవ్యము. ఏంటిది? ఓకే. సో మన కర్తవ్యం ఏంటిది అంటే ఎప్పుడు కూడా మనము అందరికీ సమాజంలో మంచి చేసేది ఏదైతే ఉంటుందో అది చెయ్యడమే మన ధర్మము. అదే హిందూ ధర్మము. అర్థమైందా? అందరికీ మంచి చేసే ధర్మమే హిందూ ధర్మము, సనాతన ధర్మము కదా. అప్పుడు ఏమవుతుంది? అందరూ సంతోషపడతారు. అదే మన సనాతన ధర్మము. ఆ ధర్మాన్ని ఎలా రక్షించాలి మీరు? ధర్మరక్షణ అంటే ఎలా అవుతుంది? ధర్మాన్ని రక్షించాలి. ఎప్పుడన్నా విన్నారా? ధర్మో రక్షతి రక్షిత. మీకు అర్థం కాకున్నా పర్వాలేదు, ఈ మాట వినండి, మీకు పనికొస్తుంది రేపు. ధర్మో రక్షతి రక్షిత అంటే ఏంటిది? ధర్మాన్ని గట్టిగా ఒకరు చెప్పండి. వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి. అందరూ అదే చెప్పారా? గుంపులో గోవిందమా? అందరూ అదే చెప్పారా? వెరీ గుడ్. సో ధర్మంని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సో ఎగ్జాంపుల్ మీకు చెప్పామనుకో, ధర్మము కర్తవ్యం అని చెప్పామనుకో, ఎలా ఆచరించాలి అంటే ఇప్పుడు మీరు మంచి పని చేశారనుకోండి, అన్ని మంచి పనులే చేశారు. పోలీసులు వచ్చి బాబు నువ్వు తప్పు పని చేసావు, పోలీస్ అటాక్ అవుతుంది అంటాడు. అప్పుడు మీరు ఏమి తప్పు చేయలేదనుకో, మీకు భయం ఉంటుందా? భయం ఉంటుందా? నేనేం చేయలేను, నువ్వేం చేసుకుంటా, నేను అసలు ఏమి చేయలేదు అంటాం మనం కదా. అప్పుడు ఆ ధర్మం ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తుంది. ఎందుకంటే మనం ఏ రకంగా కూడా తప్పు చేయలేదు కాబట్టి ఎప్పటికన్నా ధర్మం ఆచరించే వాడిది రక్షణ అవుతుంది. కాబట్టి మనం ధర్మాన్ని ఎలా రక్షించాలి? ధర్మాన్ని ఆచరించి రక్షించాలి. ఏం చేయాలి? సో మొదటి ధర్మం ఏం చెప్పారు? సత్యం వద కదా. అది జస్ట్ సత్యం వద అని కంఠస్థం చేసుకుంటే కాదు, సత్యాన్ని మనం జీవితంలో ఆచరించాలి. ఓకే. చెప్పిన మాట స్కూల్లో విన్న తర్వాత ఇక్కడి నుంచి విని ఇటు వెళ్ళిపోయినాయి అనుకో, ఏం లాభం? పచ్చడి ఎట్లా చేయాలి అమ్మ చెప్పింది, లేదంటే ఇంట్లో నేర్పించారు మీకు, ఓకే. లేదు అంటే స్కూల్లో ఒక ప్రాజెక్ట్ నేర్పించారు, మొత్తం కంఠస్థం చేసుకున్నాం, ఎట్లా చేయాలి రైట్ లెఫ్ట్ ఇది మొత్తం నేర్చుకున్నాం. బట్ ప్రాక్టికల్గా చేయమంటే మీకు రాదనుకో, ప్రాక్టికల్గా చేయమంటే మీకు రాలేదు, అప్పుడు మీరు పాస్ అవుతారా? ఎందుకు గారు? అన్నీ వచ్చు కదా, కానీ ప్రాక్టికల్గా చేయడం కూడా రావాలి. స్కూల్లో చదివావు, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ చదివావు, కానీ ఇప్పుడు చెప్పమంటే చెప్పడానికి రావడం లేదు నీకు. అసలు దిశ అంటే ఏంటి చెప్పడానికి రావడం లేదు, కానీ చదువుకున్నావు, మరి ఏమన్నా లాభం ఉంటుందా? అలాగా మనం నేర్చుకున్నవన్నీ మనం ప్రాక్టికల్గా చేస్తేనే మన జీవితంలో మార్పు అనేది వస్తుంది. సో ఏం చేయాలి? మనము ధర్మాన్ని ఆచరించాలి. ఏం చేయాలి? ధర్మాన్ని ఆచరించాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
ఓకే, 2 మీకు అర్థం కాకుండా పర్వాలేదు, నాన్న చిన్నపిల్లలు కదా, మీకు ఇది గుర్తుండిపోతుంది వర్డ్, తర్వాత మీకు లైఫ్లో అర్థమవుతుంది విన్న మాటలు. ఇప్పుడు 3వ మాట ఏం చెప్పారు మనకంటే మాతృదేవో భవ కదా. అంటే ఏంటిది? తల్లి దేవుడితో సమానము కదా. తల్లి దేవుడితో సమానము అంటే ఈ తల్లి అంటే ఎవరు? మనకు జన్మనిచ్చిన తల్లి ఒకటే కాదు. విదేశాల్లో ఇక్కడ మన భారతదేశంలో తేడా ఒకటే. ఏంటిది అంటే విదేశాల్లో మనకు మమ్మీ మామ్ అంటే అమ్మ, మన కన్న తల్లి అంటాం మనము. కానీ మన భారతదేశంలో అమ్మ అన్న మాట మనం ఎన్నో వాటికి యూజ్ చేస్తాం. ఎలాగా అంటే భారత్ మాతాకి అంటారు కదా, దేశాన్ని కూడా మనం తల్లి అంటాం కదా. సో మనం మన తల్లిని ఎలా ప్రేమిస్తామో అలా మనము దేశాన్ని కూడా ప్రేమించాలి. మన ధర్మము అంత గొప్పది నాన్న. నేను మా అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అన్నది కాదు. మన భారతీయ సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా మన పరివారం చాలా పెద్దగా ఉంటుంది. వసుధైవ కుటుంబకం విన్నారా ఎప్పుడన్నా? వసుధైవ కుటుంబకం విన్నారా? అంటే ఏంటిది? సంపూర్ణ సృష్టియే నా ఇల్లు. అది అర్థమైందా? అందరూ నా సోదరులు, నా సోదరీమణులు అందరూ అని చెప్తారు కదా మనకు. సో ఆ భావనతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు నాన్న. ఓకే, సో మాతృదేవో భవ అన్నది మొదట మనకు తల్లి అనగానే గుర్తు రావాల్సింది మనకు భారత మాత. ఓకే, భారత మాత. 2వది తల్లి ఎవరు అంటారు? గంగా మాత. ఓకే, గంగా మాత. మన దగ్గర భారతదేశంలో చెట్టుని కూడా తల్లి అంటాం కదా. తులసి మాత, తులసి అమ్మవారు పూజ చేస్తారా మీరు కదా? నమస్కారం చేస్తాం మనము. మన దేశంలో చెట్టుని పుట్టని నీటిని పర్వతాన్ని అన్నిటినీ మనం పూజిస్తాము కదా. సో మాతృదేవోభవ అనేసరికి ఎప్పుడు కూడా మనము మాత అంటే దేశం ఫస్ట్ మనకు గుర్తు రావాలి. ఎందుకు అంటే మన అమ్మ నాన్నలు మనకు పుట్టి ఈ దేశంలో పెంచారు కాబట్టి, భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి ఈ సదాచారము అన్నది మనం నేర్చుకోగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి బయటికి వెళ్ళామనుకో ఎక్కడ కూడా సదాచారం అన్నది మీకు వినిపించదు, ఎక్కడ కూడా మీకు వినిపించదు. కాబట్టి భారత్ మాతాకి జై. వేరే దేశం గురించి ఎప్పుడన్నా మాత అనడం విన్నారా? అమెరికా, ఆఫ్రికా, పాకిస్తాన్ దేనన్నా తల్లి అనడం విన్నారా? లేదు. మన భారతదేశంలో మాత్రమే మనం అన్నిటినీ పూజించే దేశము. ఓకే, అలాగా భారత్ మాతాకి జై. మాతృదేవో భవ. 2వది పితృదేవో భవ. మన తండ్రితో పాటు మన భారతదేశంలో మనము పుల్లింగమైన వస్తువులు ఏవైతే ఉంటాయో దాన్ని మనం పితృస్వరూపంలో చూస్తాము. అంటే మన గురువులు కానివ్వండి, కొండ కానివ్వండి, ఏదన్నా అర్థమైందా? పుల్లింగంలో ఉన్న ప్రతి వస్తువుని కూడా మనం తల్లిదండ్రులుగా భావిస్తాము. ఇంతే కాకుండా శివ పార్వతుల్ని కూడా మనము తల్లిదండ్రులుగా భావిస్తాము. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆచార్య అంటే ఎవరు? గురువులు. మరి గురుగారిని మీరు ఇక్కడ తిడతారా? స్కూల్లో ఇక్కడ ఎట్లా బాగుంటారా అందరు? మీరు టీచర్స్తో గురువుని గౌరవిస్తారా? భయంతో గౌరవిస్తారా లేకుంటే ప్రేమతో గౌరవిస్తారా? ప్రేమతో గౌరవిస్తారా? మీకు ఒక మాట చెప్తాను నాన్న. ఆచార్యులు అంటే ఇందాక చెప్పాను నేను స్టార్టింగ్లో, మనకు ఈ గురువులు మీరు చాలా భాగ్యవంతులు. ఎందుకంటే ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు సదాచారము కూడా నేర్పిస్తున్నారు. ఓకే, మంచి మాటలు నేర్పిస్తున్నారు. అలాంటి గురువులు అందరికీ దొరకరు నాన్న. మంచి మాటలు నేర్చుకున్నందువల్లే ఒక సాధారణంగా చిన్న చిన్న పేపర్స్ అమ్ముకునే అబ్దుల్ కలాం గారి పేరు విన్నారా మీరు? విన్నారా? చాలా పేదవాడు, సైకిల్ మీద మీలాగ చిన్న బాబు పేపర్స్ అమ్మేవాడు అనమాట. అలాంటి వాడు దేశానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయిపోయాడు. సెకండ్ టైం మళ్ళీ మీరే ప్రెసిడెంట్ అవ్వాలి సార్ అంటే, నేను అవ్వను, నేనేం చేస్తాను అంటే మీకు తెలుసా ఏం మాట అన్నారు? నేను ప్రతి స్కూల్కి వెళ్ళి చిన్ని పిల్లలతో నేను మాట్లాడతాను అన్నారు. తెలుసా మీకు ఈ మాట? మనం యూట్యూబ్లో చూసాము, గూగుల్లో. అంటే ఆయన చిన్న పిల్లలతో మాట్లాడినవి చాలా ఉంటాయి. ఎందుకు అలా చేశారు? ప్రెసిడెంట్గా ఉంటే చాలా పేరు వస్తుంది కదా. మరి పిల్లలతో మాట్లాడడం ఎందుకు ఇంపార్టెంట్ చెప్పండి? ఎందుకు అంటే మీరందరూ మన దేశము భవిష్యత్తు కదా. రేపు భవిష్యత్తు మనకెవరు? మీరే కదా రేపు పెద్దగా అయ్యి మన దేశం అంటే ఏంటిది? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే
మరి దేశం అంటే మీరే కదా రేపు. సో మన దేశం పౌరులు, మన దేశము రేపు ఎలా ఉండాలి అంటే ఈ పిల్లలందరికీ మంచి మాటలు నేర్పిస్తే వాళ్ళు రేపు ధైర్యవంతులుగా మంచిగా అవుతారు. కాబట్టి చిన్న చిన్న పిల్లలతో వారు మాట్లాడేవారు. అర్థమైందా? ఇది ఎప్పుడవుతుంది అంటే చిన్ని పిల్లలకి మంచి గురువు దొరికితే, టీచర్ దొరికితే కాదు, మంచి మీలాగా మీరు భాగ్యవంతులు మంచి గురువులు దొరికారు కాబట్టి మీకు ఆర్ఎస్ఎస్ శాఖలు కానివ్వండి, సూర్య నమస్కారం కానివ్వండి, ఇవన్నీ మంచి విషయాలు నేర్పిస్తున్నారు కదా. ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థం కావు నాన్న, అబ్బా ఏంటి నేర్పిస్తున్నారు అంటారు. ఓం అంటే ఇట్లా చూస్తుంటారు కొంతమంది కదా, బోర్ అనిపిస్తుంది. ఇప్పుడు అర్థం కాదు, చిన్నపిల్లలు కదా మీరు. కానీ పెద్దగా అయిన తర్వాత మీకు ఇప్పుడు నేర్పించే క్రమశిక్షణ, అందరు లైన్లో కూర్చోవాలి, టైంకి రావాలి, ఇలా మాట్లాడాలి, ఇలా కూర్చొని తినాలి, క్లీన్గా ఉండాలి, ఇవన్నీ నేర్పించారు చూడండి. ఇవన్నీ గురువులు మాత్రమే నేర్పిస్తారు. అది భారతదేశంలో మాత్రమే సాంప్రదాయం ఉంది. కాబట్టి ఆచార్య దేవో ఆచార్య దేవో భవ. ఇప్పుడు అతిథి దేవో భవ, ఇది మీకు ఎక్కువ చెప్పను నేను. అతిథి అంటే అనుకోకుండా వచ్చిన వాళ్ళు, మా లాంటి వాళ్ళు. సడన్గా వచ్చేసాం కదా మేము కదా, సడన్గా వచ్చారు. అప్పుడు మీరు వాళ్ళకి ఏం చేయాలి? మీకు తెలిసినా తెలియకున్నా ఎవరన్నా మీ హాస్టల్కి వచ్చినా మీ ఇంటికి వచ్చినా మనం వాళ్ళని గౌరవించాలి అని అంటారు. ఓకే, దాన్ని అతిథి దేవో భవ అంటారు. ఇప్పుడు మీకోసం చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు మనకు. ఇవన్నీ ధర్మాలు నాన్న మనకు. ఓకే, స్వాధ్యాయాత్ న ప్రమదితవ్యం చెప్పారా మీకు ఈ మాట? ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. రేపు మీరు పెద్దగా అవ్వాలి, పోలీస్, ఐఏఎస్, డాక్టర్, ఏదన్నా చెయ్యాలి రేపు మీరు జీవితంలో అంటే మీరు ఇప్పుడు చెయ్యవలసింది ఇది. ఏంటిది అంటే రోజు మీకు గురువులు చెప్పకుండా కూడా మీరు కాసేపు మీరు చదవాలి. హాలిడే కదా ఈరోజు, సండే, చదువుకునే అవసరం లేదు అనకూడదు. రోజు 10 నిమిషాలు అయినా కానివ్వండి మంచి పుస్తకాలు, స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు మీరు కాసేపు మంచి మాటలు వినడము, లేదు అంటే మంచి మాటలు వినడము, చదవడము చాలా చాలా ఇంపార్టెంట్. అది వింటే ఏమవుతుంది? రోజు కొంచెం కొంచెం వింటున్నాం అనుకోండి, ఏమవుతుంది? మనకి ఎగ్జామ్ వచ్చేసరికి మనకు టెన్షన్ అవ్వదు. ఎగ్జామ్ రోజు ముందు 10 రోజులు మనం చదువుకున్నాం అనుకోండి, మనకేమైనా గుర్తుంటుందా? టెన్షన్లో దాదాపు మర్చిపోతారు. రోజు చదివే వాళ్ళకి ఏమవుతుంది? బాగా గుర్తుంటుంది కదా. రోజు వాకింగ్ లేదంటే రోజు సూర్య నమస్కారం చేసేవాడికి ఒకరోజు ఎక్కువ సూర్య నమస్కారం చేయమంటే వాళ్ళకి అలసట వస్తుందా? రోజు చేస్తారు కదా. సడన్గా మీ వెంట దొంగ పడితే మీరు ఉరకాలనుకోండి వాళ్ళ వెనకాల, సూర్య నమస్కారం చేసేవాడు వెంటనే పరిగెత్తగలుగుతాడు కదా. అదే మనకు రోజు సూర్య నమస్కారం ఇవన్నీ చేసే అలవాటు లేదనుకోండి, కొంచెం వాకింగ్ చేయమంటే అమ్మో నొప్పులు అంటాం మనం కదా. సో ఇప్పుడు మీకు అర్థం కాదు మీరు చేసేవి. స్వాధ్యాయాత్ న ప్రమదితవ్యం. రోజు కూడా నిత్యము మీకు ఏదైతే సూర్య నమస్కారాలు మంచి మాటలు నేర్పిస్తున్నారు కదా, ఇవి రోజు వినడం వల్ల ఇప్పుడు మీకు అర్థం కాకున్నా పెద్దగా అయిన తర్వాత మీ భవిష్యత్తులో మీకు ఒక రూపాన్ని అందించేది ఈరోజు మీరు చదివేనన్న గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదే మారుస్తుంది. మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి విన్నారా? ఎవరెవరు విన్నారు? అందరు విన్నారు. వెరీ గుడ్. ఆయన ఎవరు? ఏం చేశారు మన దేశం కోసము? గట్టిగా చెప్పండి నాన్న. స్వరాజ్యం కోసము పోరాడారు. స్వరాజ్యం అంటే ఏంటిది? స్వరాజ్యం అంటే మన రాజ్యం. ఆయన చేశారు కదా, ఆయన వల్ల మనకి ఏం దొరికింది? ఇప్పుడు స్వేచ్ఛ దొరికింది, మన రాజ్యం దొరికింది కదా. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మీకు ఒక స్టోరీ చెప్పనా? ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే శివాజీ చిన్నగా ఉన్నాడు అప్పుడు, బాలుడు. వాళ్ళమ్మ ఏం చేసేదో తెలుసా? రోజు ఆయనకు మహాభారతము, భగవద్గీత, భాగవతము, రామాయణము ఇవి చిన్నప్పుడు వినిపించేది. చిన్న పిల్లలకి ఏం అర్థం కాదు. ఇప్పుడు మీరు వింటారు కదా, అబ్బా ఏమో చెప్తున్నారు ఇట్లా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు ఏం అర్థం కాదు. కానీ విన్నది ఏది వృధా పోదు నాన్న. మీకు అర్థమైనా అర్థం కాకున్నా కూడా ఏది కూడా వృధా పోదు. విన్న మాటలు ఎప్పుడో రోజు ఒకసారి పనికి వస్తాయి. చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడికి రామాయణము, భాగవతము, భగవద్గీత ఇవన్నీ నేర్పించడం వల్ల ఏమైందంటే పెద్దగా అయిన తర్వాత జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఎప్పుడు ప్రవర్తించాలి, ఏం చేయాలి అన్నది మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం కనుక వింటే మొత్తం అంతా కూడా మీకు కృష్ణుడిలాగా కనిపిస్తుంది ఆయన జీవితం అంతా.
ఎలా డెసిషన్ మేకింగ్, ఒక నిర్ణయం ఎప్పుడు ఎలా తీసుకోవాలి. కరెక్ట్ టైంకి నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, అది కూడా వేస్ట్ అయిపోతుంది. సో కరెక్ట్ టైంకి నిర్ణయం తీసుకోవడం, కరెక్ట్ టైంకి కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కూడా రావాలి. అది ఎట్లొస్తుంది? సడన్గా రాదు. పెద్దగా అయిన తర్వాత ఏం చేయాలంటే అర్థం కాదు. కానీ చిన్నప్పటి నుంచి మనం మంచి మంచి మాటలు వింటాం చూడండి. శివాజీ మహారాజ్ ఇట్లా చేశారు, రుద్రమ్మ తల్లి ఇలా చేసింది, ఝాన్సీకి రాణి ఇలా చేసిందని మనం కథలు వింటాం కదా. ఇప్పుడు బోర్ అనిపిస్తాయి, అబ్బా ఏమి చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ పెద్దగా అయిన తర్వాత ఓ మనం ఇది విన్నాం కదా, ఇలా చేశారు, సో మనం కూడా ఇలా చేయొచ్చు. ఇలాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కృష్ణ కథ వినడం వల్ల ఆయనకు ఎప్పుడు ఏ డెసిషన్ ఎలాగ తీసుకోవాలి అన్నది ఆయనకు మొత్తం అర్థమైందనమాట. సో మనము కథలు చిన్నప్పటి నుంచి భాగవతము, రామాయణం ఇవన్నీ మీరు కూడా వినాలి. విన్న తర్వాత ఏమవుతుంది? శివాజీ అన్న చిన్న బాలుడు పెద్దగా అయిన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ అయ్యారు. ఎలా అయ్యారో తెలుసా? మన భారతదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పుట్టినప్పుడు కాలం ఎలా ఉంది అంటే, అన్నీ కూడా ఇప్పుడు సడన్గా వచ్చేసి ఇదంతా కాల్చేశారనుకో, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఉండడానికి ప్లేస్ ఉండదు కదా. అట్లా వచ్చేసి అందరి ఇల్లులన్నీ కూడా కాల్చేసేవాళ్ళు. ఉండడానికి ప్లేస్ లేదు, చదువుకోవడానికి స్కూల్ లేదు, ఎవ్వరూ లేరు ఇంట్లో. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి పరిస్థితిలో మన దేశం మనకు ఒకటి ఉండాలి కదా, మనకు ఆవాసం ఉందనే కదా మనం ఇక్కడ ఉంటున్నది. అలాగా మనకంటూ ఒక స్థానం ఉండాలి, మన ప్లేస్ ఉంటేనే కదా మనం హక్కుగా వెళ్ళి పడుకుంటాము, నించుంటాము, తింటాము కదా. దాన్ని స్వరాజ్యము అంటారు. మన దేశంలో మనం చెప్పింది నడవాలి. అలాంటి మంచి దేశం ఉంటే, మన దేశం ఉంటే మనం స్వేచ్ఛగా మన ధర్మాన్ని పాటించగలుగుతాము అని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని స్థాపించారు. ఓకే, ఏం చేశారు? ఇప్పుడు ఇవి చాలా పెద్ద పెద్ద మాటలు, చాలా పెద్ద మాటలు ఇవన్నీ. ఓకే, కానీ ఇవన్నీ చేయడానికి కావాల్సింది ఏంటో తెలుసా? ఒకటి కావాలి. ఒక పెద్ద పని చేయాలి అంటే మనిషికి ఒకటి కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ధైర్యం ఉంది చాలా. ఇప్పుడు దొంగొచ్చాడు, చాలా ధైర్యం ఉంది, కానీ చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి అనుకో, బలం లేదు, ఏం చేస్తావు కదా. మనకు కావాల్సింది రెండు. ధైర్యము, ఎస్ ఒకటి ఆన్సర్. ధైర్యము అంటే మనోబలము. ఏం కావాలి? మనోబలం ఉంది. మనోబలం అంటే శారీరక బలం కూడా కావాలి కదా. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. నిద్ర వెళ్ళిపోవాలి ఇట్లా కదా. 5 minutes చెప్తా, ఎక్కువ మాట్లాడాను. ఓకేనా? సో మనకి ఏం కావాలి? రెండు కావాలి. మన జీవితంలో పని చేయాలి అంటే మనకు రెండు కావాలి. అంటే శారీరక బలము, మనోబలము. ఏం కావాలి? అయితే శారీరక బలం కోసం నాకు తెలిసి మీరు అందరూ సూర్య నమస్కారం చేస్తారా? రోజు చేస్తారా? ఎన్ని చేస్తారు మీరు? మీకు మాట తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి అన్నీ మనం తర్వాత తెలుసుకుందాంలే, కానీ ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి. ఒక శివాజీ అన్న చిన్ని బాలుడు, మీలాంటి వాళ్ళే, వాళ్ళందరూ మామూలు మనుషులే, మీలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఓకే, మామూలు మనిషే గొప్ప మనిషి అవ్వాలి. మామూలు మనిషే గొప్ప మనిషి అవుతాడు. అర్థమైందా? అప్పుడు ఎవ్వరూ రాజు అయ్యే పరిస్థితులు ఎవరు లేరు. హిందువుల మీర రాజు అయ్యేది అనేవాళ్ళు. అసలు హిందూ రాజు అవ్వాలి అన్న ఆలోచన కూడా వచ్చేది కాదు. మీకు ఎవరన్నా అన్నారనుకోండి, మీరేంట్రా ఐఏఎస్ అయ్యేది అన్నారంటే మీరేమంటారు? ఏమంటారు మీరు? ఏదో మీరు పోలీసు, నువ్వేమవుతావు అమ్మా పోలీస్ అన్నారనుకో, ఏం చేస్తావు? నేను అవుతాను కదా, నేను ఖచ్చితంగా అవుతాను అనేది మనోబలం మనకు కావాలి కదా. దానికోసం ప్రయత్నం కూడా కావాలి. అర్థమవుతుందా నాన్న? అందరికీ అర్థమవుతుందా? సో ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నవాడు మామూలు చిన్ని బాలుడు, కానీ ఆయనలో ఒక యూనిక్ క్వాలిటీ ఉండేది. ఏంటో తెలుసా? ఆయన చిన్నప్పటి నుంచి మీలాగే అలసట లేకుండా రోజు సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు. తెలుసా? రోజు. అయితే ఆయన పెద్దగా అయిన తర్వాత సమర్థ రామదాస్ స్వామి దగ్గరికి వెళ్ళారంట. గురువుగారు, నేను మరి ఇంత నేర్చుకున్నాను, నాకు ఇంకా ముందు ఏం చేయాలి చెప్పండి అంటే, ఆయనకి ఏమడిగారు తెలుసా? ఫస్ట్ నీ సర్టిఫికేట్ చూపించు అని అడగలేదు, నీకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి చూపించి అని అడగలేదు. ఏమడిగారో తెలుసా? మీకు తెలుసా? ఎవరికన్నా? సూర్య నమస్కారాలు ఎన్ని చేస్తావు నాకు చూపించు అన్నారు. ఏమడిగారు? ఒక మాట అంటారు నాన్న, బళే విన బోలునై.
మనకు బలం లేదనుకో, గొప్పతనం మాట్లాడకూడదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవనుకో, నేను ₹1,00,00,000 మీకు ఇస్తాను అని మాట్లాడగలచ్చా? మాట్లాడలేం. ఉంటే మనం మాట్లాడచ్చు. నా దగ్గర 2 కోట్లు ఉన్నాయనుకో, 1 కోటి ఇస్తానండి అని మాట్లాడే మనకు ధైర్యం ఉంటుంది. అలాగా నీకు బలమే లేదనుకో, నువ్వు ఎవరితో ఎట్లా పోరాడతావు? పోరాడలేవు కదా. సో ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకున్నాను అందరూ, మీరు లైఫ్లో మీరు ఐఏఎస్ అవ్వాలన్నా, డాక్టర్ అన్నా, ఒక మంచి పెళ్లి చేసుకొని ఇంటినన్నా మంచిగా చూసుకోవాలన్నా, ఒక బ్యూటీషియన్ అవ్వాలన్నా, లేదు అంటే మీరు ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటో తెలుసా? శారీరక బలము. ఏం కావాలి? దాన్ని హల్కాగా తీసుకోవద్దు. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడం లేదు, మీరు చాలా లక్కీ కాబట్టి రోజు మీరు సూర్య నమస్కారం చేస్తున్నారు. రెండోది మీరు ఏం చేయాలి తెలుసా? రోజు ఆడుకోవాలి. ఆడుకుంటారా మీరందరూ? ఫిజికల్గా బయటికి వెళ్ళి ఆడుకుంటారా? లేదంటే క్రికెట్ ఆడతాం కానీ ఫోన్లో ఆడుకుంటారా? బయట ఆడుకుంటారు కదా. సో ఆట వల్ల కూడా మనకు బుద్ధి అనేది పెరుగుతుంది. సో శారీరక బలం ఉన్న వాళ్ళు గొప్ప పనులు చేయగలుగుతారు నాన్న, గుర్తుపెట్టుకోండి. సో రోజు కూడా సార్ అట్ట వెళ్ళంగానే మెల్లగా లేచి సూర్య నమస్కారం చేయకుండా అట్లా చేయకండి. చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. సూర్య నమస్కారం చేసేవాడు చాలా గొప్ప మనిషి అవుతాడు. ఇప్పుడు రెండో మాట చెప్తాను నేను. స్వామి వివేకానంద స్టోరీ. సిస్టర్ నివేదిత మీకు తెలుసు కదా, వాళ్ళు గురువుగారు అనమాట. ఆయన ఒకసారి ఏమైంది అంటే అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి కోతులు ఆయన వెంటబడ్డాయి. ఏం వెంటబడ్డాయి? కోతులు వెంటబడ్డాయి. మనం ఏం చేస్తాం అప్పుడు? అంతే కదా, భయం వేస్తుంది కదా. వచ్చి మన మీద దాడి చేస్తే అనేసి పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఆయన ముందు పరిగెడుతున్నాడు, వెనక కోతులు పరిగెడుతున్నాయి. ఆయన ముందు పరిగెడుతున్నాడు, కోతులు, అమ్మో కోతులు అంతే కదా, మనకు భయం వేస్తుంది కదా. వెనక పరిగెడుతున్నాడు. అప్పుడు ముందు ఒక సాధువు వచ్చి, ఆగు, వెనక తిరిగి చూడు అన్నారు. వాళ్ళ కళ్ళల్లో చూడు నువ్వు అన్నాడు. ఈయనకేం అర్థం కాలే. కానీ ఆ సాధువు చేసిన తపశ్చర్య వల్ల కొంతమంది మాటలు మనకు చాలా ఎప్పుడు గుర్తుండిపోతాయి నాన్న. కొన్ని మాటలు మనం వింటే లైఫ్ చేంజ్ అయిపోతుంది కొంతమందిది. ఆయన ఏం చేశారు అంటే వెంటనే ఆగి వెనక తిరిగి కోతులు ఇట్లా వైపు ఇట్లా ధైర్యంగా చూశాడు. ఇట్లా అలా చూడంగానే ఏకంగా పరిగెడుతున్న కోతులు ఇలా చూసేసి ఇంకా వాళ్ళకి అర్థమైంది ఈయన ధైర్యము అంటే ఇంకా మనం వెళ్ళిపోయినా అక్కడి నుంచి. అర్థమైందా? అది జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడో జరిగింది, ఎన్నో సంవత్సరాల క్రితం. కానీ ఇప్పటికీ మనం ఎందుకు గుర్తు చేసుకుంటాం తెలుసా? ఆయన ఒక మాట అన్నారు, బలమే జీవితము అనండి. బలమే జీవితము అనండి. బలహీనతయే మరణము. అయితే శారీరక బలం గురించి మాట్లాడాము. మరి శారీరక బలం ఉంది కానీ కొన్ని చోట్లలో మనోధైర్యం కావాలి కదా, మనసుకు కూడా ధైర్యం కావాలి కదా. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకు స్కూల్లో తక్కువ మార్కులు పడితే నేర్చుకుంటూ కూర్చుంటారా? ఫెయిల్ అయిపోతే ఏడ్స్తారా? సరే కొంచెం బాధ వేస్తుంది, ఫెయిల్ అయిపోయాం, ఏం చేయాలి తర్వాత? అంతే కదా. ఎప్పుడైనా మనము ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నించడానికి మళ్ళీ ఎగ్జామ్ రాస్తా, మళ్ళీ నేను ప్రయత్నిస్తా అనుకోవాలి. అంతే కదా. కానీ ఫెయిల్ అయిపోయినా టీచర్ తిడతారు, ఎవరో ఏదో అంటారు అని నేను కాల్చుకుంటా, నేను ఇట్లా కట్ చేసుకుంటా, ఇట్లాంటివన్నీ చేయొద్దు. అది ఎవరు చేస్తారో తెలుసా? ఎవరైతే పిరికోల్లో వాళ్ళు చేస్తారు, పారిపోయే వాళ్ళు కదా. ఎవరైతే జీవితాన్ని ఫేస్ చేయాలో మనము, అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక్కసారి ఫెయిల్ అయితే ఏంటిది, 2 సార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువుకుంటా, నేను మళ్ళీ పాస్ అవుతా. ఎందుకంటే ఇక్కడ ఎవరో అన్నారు నాకు ఐఏఎస్ అని కదా. ఒకటేసారికి రాదు నాన్న, ఒక్కొక్కసారి 2-3 అటెంప్ట్స్ చేయాలి. అప్పుడు నీకు ఫస్ట్ టైం రాలేదు నీకేమొస్తుంది అనొచ్చు కొంతమంది. అప్పుడు మనం ఈ స్టోరీస్ గుర్తు తెచ్చుకోవాలి చిన్నప్పుడు. ఏంటిది అంటే ఒకసారి ఫెయిల్ అయినా పర్వాలేదు, నేను మళ్ళీ ప్రయత్నిస్తా. మళ్ళీ ప్రయత్నించేవాడు ఖచ్చితంగా యశస్సు అందుకుంటాడు నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రయత్నిస్తాడో వాడికి ఖచ్చితంగా చేతుల్లో యశస్సు అంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ప్రయత్నం చేయని వాడికి రూము, ఏసీ, బుక్కులు అన్నీ తెచ్చి పెట్టినా కూడా ఎవరైతే చదువుకోరో, ప్రయత్నం చేయరో వాళ్ళకు ఏమీ కూడా రాదు. మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. వచ్చేదాకా నేను మళ్ళీ ఎగ్జామ్ రాస్తా అనుకోవాలి. సో దానికోసం ఏం కావాలో తెలుసా? అలాంటి టైంలో మనకు కావాల్సింది మనోధైర్యము. ఎలాగైతే స్వామి వివేకానంద ఆ చిన్ని ఏమంటారు ఆ కోతుల్ని చూసి భయపడ్డాడు కదా, దాన్ని ఏం చేశాడు? ఎలా ఆపాడు? వాళ్ళని తిరిగి ఆపాడు కదా, వాళ్ళ కళ్ళల్లో చూసి. అలాగా మ్యాథ్స్ అంటే భయము, సోషల్ అంటే భయము, అమ్మో నాకు సంస్కృతం రావడం లేదు, నాకు ఎప్పటికి రాదు అని మనకు కొన్ని సబ్జెక్ట్స్ కొంతమందికి భయం వేస్తుంది కదా, రాదేమో అనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా?
రోజు ఫస్ట్ ఆ సబ్జెక్టు చదవాలి. ఏం చేయాలి? మనకేది భయం వేస్తే ఆ సబ్జెక్ట్ ఫస్ట్ చదవాలి. అది పెద్దదా, మనం పెద్దవాళ్ళమా? అందరికి వచ్చినప్పుడు మనకెందుకు రాదు? నాకు కూడా వస్తుంది, నేను కూడా ప్రయత్నిస్తా. దానికోసం కావాల్సింది ఏంటో తెలుసా? మనోధైర్యము కావాలి మనకు. గుర్తుపెట్టుకోండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మనం వింటున్నాం కదా. ఛత్రపతి శివాజీ మహారాజ్ మీకు తెలుసా? ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు టోటల్గా 70 + 30 100 మెంబర్స్. ఓకే, సో ఇక్కడ ఒక 200 మెంబర్స్ వచ్చారనుకో, మీ ఏజ్ పిల్లలు వచ్చారు. ఎవరు గెలవాలి అసలు? 200 పార్టీ వాళ్ళు గెలుస్తారా, 100 వాళ్ళు గెలుస్తారా? ఎవరు గెలవాలి? 200 వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు 200 కదా, మీరు 100 ఉన్నారు. ఎట్లా గెలుస్తారు? మీరు ఓడిపోతారా? మీరు 100 కదా, వాళ్ళు 200 ఉన్నారు. మళ్ళీ వెనక నుంచి పిలుస్తారు, 500 వస్తారు వాళ్ళు. అప్పుడు ఎవరు గెలవాలి? ఎవరు గెలుస్తారు? మీరు గెలుస్తారా, వాళ్ళు గెలుస్తారా? ఎలాగా? ఎలా గెలుస్తారు? మీరు గెలుస్తారా ఖచ్చితంగా? ఫస్ట్ మీకోసం నేను చప్పట్లు కొడుతుంది. మీకో మాట తెలుసా? ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడైతే యుద్ధం చేసేవాడు కదా, మీకు తెలుసు కదా, ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? 300, 400, ఒక్కొక్కసారి 1400 అంతే. ఓకే, ఆపోజిట్లో ఎంతమంది ఉన్నారు తెలుసా? లక్షల మంది జనాలు. ఆలోచించండి, 1400 గెలుస్తారా, లక్షల మంది గెలుస్తారా? ఖచ్చితంగా లక్షల మంది. కంప్యూటర్ని అడిగామనుకోండి, మనము ఒకసారి కంప్యూటర్ని అడిగాడంట, మరి ఇంత మనము ఒక పార్టీలో 1400 ఉన్నారు, 400 ఉన్నారు, ఒక పార్టీలో లక్షల మంది ఉన్నారు, ఎవరు గెలుస్తారు అంటే కంప్యూటర్ ఏం చేస్తుంది? లక్షల మంది అని చెప్తుంది. ఎందుకు? దానికి ఆ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తుంది అంటే, దానికి బుద్ధి ఉంది కానీ ఎమోషన్స్ లేవు. కానీ మనకేముంది? మా ఆవాసానికి వస్తారా మీరు? మేమందరం కలిసి పోరాడితే 500 మెంబర్స్ని కూడా ఇట్లా ఓడగొడతాం అంటామా లేదా? కాబట్టి మనం ఏం చేస్తాం? ఒరే నువ్వు ఇట్లా చేయరా. మనం మూవీస్లో కూడా చూస్తాం కదా, చిన్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి రౌడీలను కొట్టేస్తారు. వాళ్ళ దగ్గర ఏముంటుంది తెలుసా? మనోధైర్యం ఉంటుంది. ఇంకొకటి ఏముంటుంది తెలుసా? మా దేశాన్ని మేము ప్రొటెక్ట్ చేయాలి, మా ఆవాసాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం అన్న ఒక ఎమోషన్, మన దేశం పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన గురువుల పట్ల, మన స్థానం పట్ల మనకు ఏదైతే ఎమోషన్ ఉంటుందో, అలాగే మనోధైర్యం ఉంటుందో, అలాంటి వాళ్ళు వాళ్ళ ముందు ఎంత పెద్ద ప్రాబ్లం రానివ్వండి, పెద్ద సంఖ్యలో రానివ్వండి, పెద్ద ప్రాబ్లం రానివ్వండి, వాళ్ళు ఎలా గెలుస్తారు? మనోబలంతో గెలుస్తారు. దేంతో గెలుస్తారు? ఎప్పుడన్నా గుర్తుపెట్టుకున్నానా, జీవితంలో గెలిచింది ఎవడు అంటే, ఎవరికైతే ఎక్కువ సంఖ్యలో చాలామంది ఉంటారు వాళ్ళు గెలవలు, ఎవరికైతే మనోబలం ఉంటుందో వాళ్ళు గెలుస్తారు. సో మీ లైఫ్లో కూడా ఎప్పుడన్నా ఏం చేయాలి, ఎట్లా మరి నేను గెలుస్తానా లేదా అని భయం వేస్తుంది చూడండి. అప్పుడు మీ మనసుకు మీరు చెప్పుకోవాలి. ఏం చెప్పాలి? నేనే గెలుస్తా. ఏం చెప్పాలి? నేను ఖచ్చితంగా గెలుస్తా, నేను గెలిచి చూపిస్తా. ఈ మోటివేషన్ మీకు మీరు ఇచ్చినారనుకోండి, మీరు ఖచ్చితంగా గెలుస్తారు. అర్థమైందా? సో మనము ఇలా చిన్నప్పటి నుంచి మంచి మంచి మాటలు ఏదైతే వింటామో, చేస్తామో, ఇప్పుడు అర్థం కాకుండా కూడా ఏమవుతుందంటే మెల్లమెల్లగా మార్పులు అనేవి వస్తాయి. ఇప్పుడు ఇది శారీరక బలము, దీని గురించి చెప్పా. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి నా, చాలా ఇంపార్టెంట్ ఉంటాయి, కానీ దాని గురించి ఎక్కువ మనకు ఎవరు చెప్పరు. ఏంటో తెలుసా? ఇక్కడ పొద్దున లేవంగానే మీ బెడ్ అంతా ఎవరు క్లీన్ చేసుకుంటారు? చేస్తారా? మీకోసం చప్పట్లు కొట్టండి ఒకసారి. మీకు మాట తెలుసా? చాలా పెద్ద వాళ్ళు ఎవరైతే జీవితంలో పెద్దగా అయ్యారో వాళ్ళలో ఒక గుణం ఏముంటుందో తెలుసా? సెల్ఫ్ డిసిప్లిన్. ఏంటిది? అండ్ క్లెన్లీనెస్. ఏంటిది? నీట్గా ఉండాలి నాన్న. మన రూము, మన బెడ్రూము, మన బుక్స్, మన ఇల్లు, మన ఫుడ్ తినేది ప్లేటు, ఇవన్నీ ఎవరో వచ్చి కడగాలి, ఎవరో వచ్చి సాఫ్ చేసుకోవాలి అన్న వాళ్ళు ఎప్పుడు ఏం పెద్ద పని చేయలేరు. ఇప్పుడు మీకు ఇవన్నీ నేను చెప్తున్నాను అంటే నేను చేయాలి కదా ఫస్ట్. నీకో మాట తెలుసా? నేను డాక్టర్ని. నేను చాలా అంటే బయటకు వెళ్ళాము అంటే కార్లు ఉంటుంది, ఇట్లా ఎవరు వస్తారు తీసుకెళ్తారు మమ్మల్ని, అంత మంది ఉంటారు జనాలు చుట్టూ. కానీ మీకు మాట తెలుసా? పొద్దున్న లేవంగానే నేను ఎవరిని ముట్టుకొనివ్వను. నా బెడ్ నేను క్లీన్ చేసుకుంటా, నా దుప్పట్ట నేను మడత పెట్టుకుంటా,
నేను బండి మీద వెళ్ళాను అనుకోండి, 2 వీలర్ అన్న కార్ అన్న పాడైంది అనుకోండి, దాన్ని శుభ్రంగా ఉంచుకునే బాధ్యత ఫస్ట్ నేను తీసుకుంటా. ఎందుకు? అది నాదే కదా. తర్వాత మనం పని వాళ్ళకి చెప్పాలి. మనకు రాలేదనుకోండి, మనం ఎప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి మనకు చేస్తారు అంటే కోవిడ్ వచ్చింది కదా, కరోనా, లేదు అంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు మీకోసం పని చేసే వాళ్ళు ఎవరు దొరకలేదు. అప్పుడు ఏమైపోతుంది? మీ రూమ్ అంతా గలీజ్గుండిపోతుంది కదా, మీ బుక్స్ అన్నీ గలీజ్గుండిపోతాయి. అప్పుడు మన రూము ఎవరికైతే నీట్గా పెట్టుకునే అలవాటు ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా జీవితంలో పెద్ద పెద్ద వ్యక్తులు అవుతారు. గుర్తుపెట్టుకోండి, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఏంటిది? మన శరీరము, మన ఇల్లు నీట్గా ఉండాలి. సో పళ్ళు నీట్గా దోముకోవాలి. అందరూ దోముతారా మంచిగా? ఓకే. రోజు ఎవరైతే పొద్దున రాత్రి పళ్ళు దోముకుంటారో వాళ్ళకు రోగాలు రావు. ఇప్పుడు మన అందరి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? రోగాలు. మీకు తెలీదు. బయట శత్రువుల గురించి ఆలోచించకండి. మన శత్రువులు మన దగ్గరే ఉంటారు. మనం నీట్గా లేము అంటే మనకు రోగాలు వస్తాయి. రోగాలు వచ్చిన వాడు ఏమైనా పని చేయగలుగుతాడా? కాబట్టి పొద్దున రాత్రి కంపల్సరీ బ్రష్ చేయాలి. రెండవది, స్నానం అందరం చేస్తారా? రోజు చేస్తారా? సో స్నానం కూడా రోజు చేసేవాడు, నీట్గా ఉండేవాడు ఎప్పుడైనా జీవితంలో పెద్ద పని చేస్తాడు. మూడోది, నాకు తెలియదు ఇక్కడ ఎట్లుంది కానీ మీకు ఇక్కడ నేర్పిస్తే మంచిదే, లేదు అంటే మీ అందరికీ కూడా వంట చేయడం రావాలి. నాన్న ఏం రావాలి? వంట చేయడం. అబ్బాయిలకి కూడా నన్ను అడుగుతారా? అబ్బాయిలకి కూడా రావాలి. ఎందుకంటే మీరందరు శాకాహారి కదా, ప్యూర్ వెజిటేరియన్సా? బయటికి వెళ్ళాక ఎక్కడన్నా చైనాకి వెళ్ళాడు మా తమ్ముడు ఒకసారి. అక్కడికి వెళ్తే మొత్తం పురుగులను ఉన్నాయంట, వాళ్ళు పురుగులు తింటారు మొత్తం. అవి చూడంగానే వాడికి వామిటింగ్ లాగా, అమ్మో నేను ఇవన్నీ తినలేనని రూమ్లోకి వెళ్ళి అన్నం పప్పు పెట్టుకొని అవి తీసుకొచ్చి స్వయంగా వండి తిన్నాడు. ఎందుకు తిన్నాడు, చేయగలిగాడు? చిన్నప్పుడు మాకు నేర్పించింది మా అమ్మ కాబట్టి. ఓకే. సో నేను చేసి మీకు చెప్తున్నాను నాన్న, ఎవరికైతే వాళ్ళ వంట వాళ్ళకి చేసుకోవడం వస్తుందో వాళ్ళు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద డిపెండెంట్ ఉండరు. మనము శుద్ధ శాకాహారము, మంచి జీవితం బతకాలి అంటే మన ఫుడ్, మన బెడ్, మన ఉండే ఆవాసం అంతా మన కంట్రోల్లో ఉండాలి. ఎవరో వచ్చి చేస్తారు మన కోసం అంటే మనకు మంచిగా దొరకదు. సో ఇవన్నీ చిన్న చిన్న హ్యాబిట్స్ మనకు రావాలి. అర్థమైందా? ఇవన్నీ ఉన్నవాళ్ళు గొప్ప కార్యం చేయగలుగుతారు. తర్వాత మీకు ఏం చెప్పాను? అందరూ రోజు స్వాధ్యాయాత్మ ప్రమదితవ్యం, రోజు కూడా మిస్ చేయకుండా చదువుకోవాలి. రెండో విషయం ఏం చేయాలి? రోజు ఎక్సర్సైజ్ చేయాలి. మూడోది ఏం చెప్పాను? మనోబలం ఉండాలి. ఏముండాలి? మీకు మనోబలం ఎవరిస్తారు? మీకు మీరే ఇచ్చుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. నాలుగోది ఏం చెప్పాను అంటే మీరు క్లీన్గా ఉండాలి. ఓకే. ఎలా ఉంటారా? క్లీన్గా ఉండాలి. ఎవరికైనా అలవాటు లేదనుకోండి, అలసట లేకుండా మీకు మీరు క్లీన్గా ఉండాలి. ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లు అనిపిస్తే నాన్న, కానీ మీకు పెద్దగా అయ్యాక చాలా మార్పులు మీకు మీ జీవితంలో తీసుకొస్తాయి. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనకు హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ చదువుకోండి. మీరు ఒక ఐఏఎస్ఓ, డాక్టరో ఇవన్నీ అవ్వండి. కానీ మనకు జీవితంలో ఒకటి మనకి ఎప్పుడు చాలా పెద్దది ఏం పనికి వస్తుందో తెలుసా? సంస్కారము. ఏంటిది? సంస్కారము. ఓకే. ఆ సంస్కారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే జీవితంలో మంచి పనులు చేస్తారు. ఏం చేస్తారు? వాళ్ళే ధర్మాన్ని రక్షించగలుగుతారు. ఎందుకు అంటే ధర్మము అంటే అందరికీ మంచి చేయడము కదా. కాబట్టి సంస్కారవంతులుగా మీరు మారాలి. మీ గురువులు మీకు అన్నీ చెప్పినవి మీరు నేర్చుకొని మీలో మంచి మార్పు రావాలి అంటే నేను సార్కి చెప్తాను, కానీ మీరు కూడా ప్రయత్నించి రోజు భగవద్గీత చదువుతారా? మీరు ఇక్కడ చదువుతారా? అర్థమవుతుందా? ఎవరికైనా శ్లోకాలు వచ్చా భగవద్గీత? చెప్పండి ఒక శ్లోకం ఎవరన్నా. ఊర్ధ్వమూల చెప్పండి. ఊర్ధ్వమూలమద శాఖ
వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి అందరూ. ఆడపిల్లలకి ఎందుకు రాదు, మీరు కూడా నేర్చుకోవాలి, సరేనా? ఎందుకో తెలుసా? ఇది ఒక్కటి చెప్పేసి ఆపేస్తాను నాన్న, చాలామందికి నిద్ర వస్తుంది. భగవద్గీత అంటే ఏంటో మీకు తెలుసా? అంటే ఏంటి భగవద్గీతలో ఏముందో తెలుసా? ఎన్ని శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో? ఓ, ఇక్కడ బాయ్స్ సూపర్ ఉన్నారు అసలు. బాయ్స్కి క్లాప్స్. 700 శ్లోకాలు. ఎన్ని శ్లోకాలు? భగవద్గీత అంటే ఏంటో తెలుసా? చెప్పండి, ఆడపిల్లల నుంచి ఆన్సర్ కావాలి. అంటే ఏంటిది తెలీదా? పర్వాలేదు, నేను చెప్తాను. మీకు తెలుసా? ఎవరన్నా చెప్తారా? భగవద్గీత అంటే ఏంటిది? ఒకరిద్దరు ఎవరైనా లేచి చెప్పండి. చెప్పు నాన్న, లే నువ్వే. ఏం చెప్పాడు? భగవద్గీత ఏముంది భగవద్గీతలో? ఎవరికన్నా తెలుసా? 2 పాయింట్స్ చెప్పాలి. భగవద్గీతలో ఏముంది చెప్పు నాన్న. శ్లోకాల్లో ఏముంది? ధైర్యము, ఇంకా ధర్మము, ఇంకా ఏముంది భగవద్గీతలో? ఇంకెవరు చెప్తారు చెప్పండి. వెరీ గుడ్, క్లాప్స్ అండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీరు ధర్మం అన్నారనుకోండి, ధర్మ బుక్స్ చాలా ఉన్నాయి, వేరే వేరే మతాలవి కూడా కదా. బైబుల్ ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి కదా. వాళ్ళందరూ వచ్చి ఇది కూడా ధర్మం బుక్కే, అది ఇది అన్నీ సేమే చదవండి అంటే అవును కదా, అన్నీ సేమే అని చదువుతారా? అన్నీ సేమా? అన్నీ సేమా? భగవద్గీతలో ఉన్నది ఎక్కడ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, భగవద్గీత అంటే ఉత్తి శ్లోకాలు కాదు నాన్న. ఓకే, భగవద్గీత ఎప్పుడు చెప్పాడో తెలుసా? ఒక సిచ్యువేషన్ మీ అందరి లైఫ్లో వస్తుంది. ఏంటిది అంటే ఒక సిచ్యువేషన్. ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే అర్జునుడు ఏమంటున్నాడు అంటే, ఎగ్జామ్ వచ్చిందన్న, ఇప్పుడు యుద్ధం చేయాలి. ఎగ్జామ్ అంటే యుద్ధం లాగానే ఉంటుంది కదా, భయం వేస్తుంది అందరికీ. ఆ ఎగ్జామ్ టైం రాగానే కరెక్టే ఏమంటాడంటే, నేను యుద్ధం చెయ్యను, అమ్మో నా కాలు చేతులు వణికిపోతున్నాయి, నాకు చెమటలు వస్తున్నాయి, అమ్మో నేను చెయ్యను, నేను రాయలేను, అమ్మో నాకు భయం వేస్తుంది, నేను దానికన్నా సూసైడ్ చేసుకుంటా, ఇట్లాంటివన్నీ మాట్లాడతారు కొంతమంది. ఆ సిచ్యువేషన్ వస్తుంది పిల్లలకి, అమ్మో నేను చేయలేను, నేను ఓడిపోతా. ఇట్లాంటి సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎగ్జామే కాదు, నేను చేయలేను, అమ్మో నాకు వణుకు పుడుతుంది, నాకు భయం వేస్తుంది, నేను ఏం చేయాలి అసలు నాకేం అర్థం కావడం లేదు, ఏంటి ఇట్లా అయిపోయింది నా జీవితంలో అని వచ్చింది అనుకోండి లైఫ్లో ఎప్పుడన్నా, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి తెలుసా? భగవద్గీత ఓపెన్ చేయాలి. ఏం చేయాలి? భగవద్గీత ఎక్కడ కూడా మీకు ఓన్లీ హిందువులు చదవాలి అని ఎక్కడ లేదు నాన్న. ఫస్ట్ అది మీరు మైండ్లో నుంచి తీసేయండి. భగవద్గీత ఎవరు చదివినా, హిందూ, ముస్లిం, సిక్, ఇసా ఎవరు చదివినా, ఎవరు పాటించినా కూడా దాని రిజల్ట్ ఏంటో చెప్తాను నేను. అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తే 10th పాస్ అంటాం కదా, 9th ఎగ్జామ్ రాస్తే 9th పాస్. మరి భగవద్గీత చదివి భగవద్గీత మనం తెలుసుకున్న తర్వాత ఏం పాస్ అవుతాం మనం తెలుసా? మంచి మనిషిగా అవుతాం. ఏమవుతాము? నేర్చుకొని ఆచరిస్తే మంచి మనిషిగా అవుతాము. ఓకే, తర్వాత కాన్ఫిడెంట్గా అవుతాం. ఏమవుతాము? కాన్ఫిడెన్స్ వస్తుంది మనలో ఎప్పుడు ఏం చేయాలన్నది. సో భగవద్గీతలో చాలా విషయాలు ఉన్నాయి నాన్న. ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి, ఎప్పుడు ఎలా తినాలి, ఎంత తినాలి, మీకు ఆశ్చర్యంగా ఉంది కదా. ఉన్నాయి ఇవన్నీ. ఎంత తింటే బాగుంటుంది, ఎంత పడుకోవాలి మనిషి. ఎప్పుడన్నా మనసు మనకు ఫోకస్ చేయలేకపోతున్నా, అమ్మో ఎగ్జామ్ టైం వచ్చింది, నేను ఫోకస్ చేయలేకపోతున్నానంటే ఏం చేయాలి? దాంట్లో ఆన్సర్ ఉంది. బాగా డిప్రెషన్ వచ్చింది, లైఫ్లో అనుకోని పరిస్థితులు అన్నీ, నా జీవితంలోనే కష్టాలు వచ్చినాయి, అప్పుడు ఏం చేయాలి? భగవద్గీత చదవాలి. అర్థమైందా? ఏ రకమైన బాధ ఉన్నా, మీకు మానసిక, శారీరక, సామాజిక ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఒక్క బుక్ ఏదైతే బాధలను తీరుస్తుందో అదేంటిది? ఇంకో మీకు మిరాకిల్ చెప్పినా భగవద్గీత గురించి. ఇప్పుడు అంత భగవద్గీత చెప్పను, ఓన్లీ దాని గురించి చెప్తా మీకు. భగవద్గీత రాసింది 5000 years బ్యాక్. ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఈ కొత్త కొత్త బుక్కులు వచ్చినాయి చూడండి, ఇప్పుడు సిలువ అవన్నీ వస్తున్నాయి కదా కొత్త కొత్తగా, అవి మహా అయితే 1000 సంవత్సరాల క్రితం రాసినవి. అర్థమైందా? మహా అయితే 1000-2000, దానికన్నా ముందు ఏమీ లేదు. 5000 సంవత్సరాల క్రితం రాసిన భగవద్గీత కృష్ణుడు అంటాడనమాట, ఇది లక్షల సంవత్సరాల క్రితం రాసింది, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను అంటాడు. అర్థమైందా? చాలా పాత గ్రంథము. అయితే భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాస్లో ఒక్క శ్లోకం కూడా అటు నుంచి ఇటు మారుస్తే బాగుంటుంది అన్నది లేదు.
ఏంటిది? కొంచెం మారుస్తే బాగుంటుంది, పాత బుక్ కదా ఇప్పుడు మనం చదవలేమేమో అన్నది లేదు. దెర్ ఈజ్ నో సెకండ్ ఎడిషన్ టు భగవద్గీత. ఏంటిది? దెర్ ఈజ్ నో. వెరీ గుడ్. ఇది మీకు అర్థం కాకుండా విని పెట్టుకోండి. సో మీకు ఒక్కటే సీక్రెట్ చెప్పిపోతాను నాన్న, ఏం ప్రాబ్లం ఉన్నా ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అర్థం కావడం లేదు అంటే ఒక్క భగవద్గీత దగ్గర పెట్టుకోండి, మీ అన్ని ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్స్ దొరుకుతాయి. మీరందరూ చాలా లక్కీ కాబట్టి మంచి గురువులు ఉన్నారు, వాళ్ళు చెప్పింది వినండి, చక్కగా సూర్య నమస్కారాలు చేయండి, మంచి మనుషులుగా మారండి. వీళ్ళందరూ మీకు ఎట్లా సేవ చేస్తున్నారు కదా. మనకి ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉంటున్నాం, అమ్మ నాన్నతో ఉండలేకపోతున్నాం మనం ఏదో ప్రాబ్లమ్స్ వల్ల. మరి ఇక్కడ ఉన్నప్పుడు మనకు వీళ్ళు ప్రేమిస్తున్నారు కదా, మన గురించి బాధ్యత తీసుకున్నారు కదా, మరి వీళ్ళు నేర్పించారు కాబట్టే కదా మనం ఈరోజు చూడండి రాము గారికి అంకుల్కి గుర్తొచ్చింది, నేను చిన్నప్పుడు ఆ స్కూల్లో చదువుకున్నా అని గుర్తొస్తుంది మనకు. ఏ స్కూల్లో చదువుకున్నా నాకు కూడా నా స్కూల్ అంటే గుర్తు. మనకు స్కూల్ నేర్పించిందనే కదా మనం పెద్దవాళ్ళం అయ్యాము. అలా స్కూలే కాకుండా మీకు వీళ్ళు ఇంటిలాగా ప్రేమగా చూసుకుంటున్నారు. సో మీరందరూ రేపు ఏం చేయాలి తెలుసా, పెద్దగా అయిన తర్వాత చిన్నపిల్లలు చెప్పినట్టు మేము కూడా మాలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సహాయంగా మేము కూడా నిలబడతామని ఉండాలి. ఓకే, మీరు మీ గురువులతో పాటు మీలాంటి వాళ్ళు ఎవరున్నా కూడా వాళ్లకు మేము కూడా ఇట్లాంటి ఆవాసాలు చేసి ఈ ఆవాసం కూడా అందరికీ కూడా మేము హెల్ప్గా ఉంటాము అన్నదే మీరు గురుదక్షిణ వీళ్ళందరికీ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి అన్న. ఓకే, అది ఎప్పుడు మర్చిపోవద్దు. సో ఈ చిన్న చిన్న విషయాలు నాకు తెలియదు మీకు ఎంత అర్థమైంది అనేసి, కానీ ఈ జీవితంలో మీకు ఎప్పుడు గుర్తుంటాయి, గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎప్పుడు కూడా ఏది విన్నది కూడా వృధా పోదు, దాన్నే ప్రవచనము అంటారు. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ లైఫ్లో నేను చెప్తాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే ఆపేద్దాం. మనం ఏమైనా అడగాలి, ఇదే సంబంధం కాదు, ఏమైనా అడగాలన్నా కూడా మీరు అడగొచ్చు. అడుగుతారా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? పర్సనల్ ప్రాబ్లమ్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఫస్ట్ భయం వదిలేసేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. ఏమైనా ఉన్నాయా? ఏం లేవా? అసలు ఏమి లేదు ఇక్కడ, ఏం డౌట్లు వస్తాయి అంటారా? జోక్ చేస్తున్నా. సో మీరందరూ మంచి పిల్లలు నాన్న, మీరు అందరు అలసిపోయారు కాబట్టి నేను షార్ట్లో చెప్పేశాను మీకు. ఓకేనా? అర్థమైందా? మీ అందరికి ఎట్లా అనిపించింది? సరే, ఇప్పుడు మీ క్వశ్చన్స్ లేవు కానీ నా కోసం మీరు ఓకే, మీరు చిన్న చిన్న పిల్లలు కదా, నాకు తెలియదు మీకు అంత అర్థమైంది. మీకు ఏం అర్థమైంది? ఎవరైనా ఇద్దరు ముగ్గురు లేసి మీరు ఈ ప్రవచనం నుంచి ఏం అర్థం చేసుకున్నారన్నది ఒక నలుగురు అన్న చెప్తే నాకు సంతోషం. గర్ల్స్లో, అమ్మాయిలో ఫస్ట్, గర్ల్స్ ఫస్ట్. ఏం నేర్చుకున్నారు ప్రవచనం విన్న తర్వాత? ఏం నేర్చుకున్నారు మీరు? ఇప్పుడు నేను మంచి మాటలు చెప్పాను కదా నాన్న, సో నాకు మీరు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా. మీకు తెలుసా నేను ఏం గిఫ్ట్ తీసుకుంటాను? మీరు మంచి మాటలు చెప్పడం. అమ్మ మేము ఇది నేర్చుకున్నాం అక్క అంటే నాకు చాలా సంతోషం ఉంటుంది, నేను మీకు ఏదో ఇచ్చాను అనేసి. సో మీరు ఏం నేర్చుకున్నారు ఇంతసేపు నేను మాట్లాడితే? కూర్చొని మాట్లాడినా పర్వాలేదు, చెప్పండి ఏం నేర్చుకున్నారు? ఎవరు ఏం నేర్చుకోలేదా? చెప్పండి. వెరీ గుడ్, క్లాప్స్. థ్యాంక్ యూ నాన్న. ఇంకేం నేర్చుకున్నారు? ఇంకా చెప్పండి, అందరూ చెప్తే సంతోషం, కూర్చొని చెప్పినా పర్వాలేదు. ఇంకేం నేర్చుకున్నారు? ఇంకేం నేర్చుకున్నారు నాన్న? ఎలా ఎదగాలో నేర్చుకున్నావు? చెప్పు ఒక పాయింట్. వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్స్ ఫర్ హిమ్. ధైర్యంగా ఉండాలి. ఓకే, అందరికన్నా మన దగ్గర చాకు, తలవారు ఇవన్నీ కూడా ఏం లేకున్నా కూడా ఒకటి ఉంటుంది మనకు పనిచేసేది, ఏంటో తెలుసా? ధైర్యం. ధైర్యం ఉంటే ఏది కనిపించినా కూడా ఎవరినన్నా కొట్టచ్చు, ఏమన్నా చేయొచ్చు. సో ధైర్యం కన్నా పెద్ద శస్త్రము లేదు నాన్న. ఏంటిది ధైర్యం కన్నా? ఇంకేం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నావు నువ్వు చెప్పు? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మనోబలం ఉన్నవాళ్ళు వాళ్ళ ముందు ఎంత మంది ఉన్నా, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా గెలుస్తాము అని చెప్పాడు అన్నయ్య. ఓకే, వెరీ గుడ్, క్లాప్స్ ఫర్ హిమ్.
చదువుకున్నారు? మీరేం నేర్చుకున్నారు? చిన్నపిల్లలు ఏం నేర్చుకోలేదా? ఏం అర్థం కాలేదా? అయితే మంచిగా చెప్పలే నేను. ఒక పాయింట్ చెప్పండి నాన్న, ఏం నేర్చుకున్నారు? ఇంకేం నేర్చుకున్నావు? మర్చిపోయావా? పర్వాలేదు, ఇంకా చెప్పండి. ఎవరైనా చెప్తారా? వెరీ గుడ్, క్లాప్స్ ఫర్ హిమ్. అట్లీస్ట్ లేచాడు. ఆయనకు కూడా మనోధైర్యం వచ్చింది. ఇంకా ఏమొచ్చింది? అంతేనా? ఓకే, డన్. ధర్మం అంటే ఏంటిది? ధర్మం అంటే వెరీ గుడ్. ధర్మం, మన సనాతన ధర్మం అంటే అందరినీ మంచిగా చూసుకోవడమే సనాతన హిందూ ధర్మం. గుర్తుపెట్టుకోండి. వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పాడు. ఇంకా ఒక మంచి కార్యం చేయడానికి కొన్ని అబద్ధాలు చెప్పినా పర్వాలేదు కానీ మంచి పని చేయాలి. వెరీ గుడ్, క్లాప్స్ ఫర్ హిమ్. ఇంకా ఇంకెవరన్నా ఉంటే ఒకరు చెప్పండి. ఒకరు అమ్మాయి, ఒక అబ్బాయి చెప్పాలి. నువ్వు చెప్పాలి, నేను అడుగుతా. బ్లూ చున్నీ, నువ్వే వైట్ డ్రెస్ చెప్పండి. ఇంకా కాపీ చేసినా పర్వాలేదు. నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మనం ఇవన్నీ నేను చెప్తాం కదా నాన్న. లైఫ్లో ఎప్పుడన్నా కూడా లేచి నించొని 10 మందిలో మాట్లాడే ధైర్యం మీకు రావాలని నేను మాట్లాడిపిస్తున్నా. అర్థమైందా? ఎప్పుడన్నా ఏమున్నా కూడా లేచి, మీకు ధైర్యం లేదనుకోండి, మీకు ఏమవుతుంది తెలుసా? ఒక మనిషి వచ్చి ఇట్లా బాబుని ఇట్రా అని కొడుతున్నాడు బాగా, ఓకే? అప్పుడు మీలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అందరూ బా ఏం చేయాలి అని ఇట్లా ఉండిపోతారు మీరు వెనక. ధైర్యంగా ఉన్న మనిషి ఏం చేస్తాడు తెలుసా? ఫస్ట్ లేస్తాడు. క్వశ్చన్ చెప్పాడు కదా, దీది మేము నేర్చుకున్నాడు. ఎందుకు కొడుతున్నావు అంటాడు. ఆయన ఎందుకు అడగడు తెలుసా? క్లాస్ రూమ్లో నించోని మాట్లాడగలిగే ఎబిలిటీ మీకు లైఫ్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా నించోని ముందుకెళ్ళి మాట్లాడే ఎబిలిటీని ఇస్తుంది. కాబట్టి మీరు నించోని మాట్లాడాలి. అర్థమైందా? తప్పు చెప్పినా పర్వాలేదు నాన్న, మీరు తప్పు చెప్పినా నేనేమనను. ఇక్కడేం మనకు మార్క్స్ ఇంపార్టెంట్ కాదు. లైఫ్లో గుర్తుపెట్టుకోండి, నాకు 10th ఎన్ని వచ్చాయి నాకు ఇంపార్టెంట్ కాదు. నేను స్కూల్లో చదువుకున్న దానికన్నా నాకు జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను. అది మీరు నేర్చుకోవాలి. కాబట్టి తప్పు చెప్పినా పర్వాలేదు కానీ నించోని ఏదో ఒకటి చెప్పండి నాన్న, ఇది నేర్చుకున్నాను. మీకు తెలుసా, మీరు కూర్చున్న తర్వాత మీరు చాలా సంతోషిస్తారు. అరే నేను ధైర్యంగా ఒక మాట చెప్పాను అనేసి. ఆ ధైర్యం మీరు రావాలని నేను నించోబెడుతున్నాను. చెప్పండి, ఎవరికి ధైర్యం ఉంది నించోని చెప్పాలి మాట. 2 మాటలు. 2 ఆడపిల్లలు ఎవరన్నా? అందరు పిరుకొల్లేనా? వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్ ఫర్ హర్. ఏం నేర్చుకున్నావు? ఇతరుని గౌరవించాలి, ఎప్పుడు సత్యం మాట. వెరీ గుడ్. ఆన్సర్ చెప్పడం కన్నా అందరికన్నా భయపడుతుంది అమ్మాయి. ఫస్ట్ తన నించుంది చూడండి, నా ప్రవచనం సక్సెస్ఫుల్. ఇంకా ఎవరైనా చెప్తారా? నో? రోజు సూర్య నమస్కారం చేయాలి. వెరీ గుడ్. ఇప్పుడు 2 నిమిషాలు మనము శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అందాము. ఓకేనా? అయిపోయింది. బలం వచ్చేసింది. ఇంకా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్,
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 सियावर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की श्री राधा कृष्ण भगवान की आर्य सनातन वैदिक हिंदू धर्म की भारत माता की गंगा माता की गो माता की सद्गुरुदेव भगवान की మీ అందరి కోసం ఒక్కసారి నేను చప్పట్లు కొడతా. వెరీ గుడ్ నాన్న, చాలా చాలా ధన్యవాదాలు. మీరు చాలా అలసిపోయారు కానీ చక్కగా కూర్చొని నా మాటలు విన్నారు. ఓకే, నాకు చాలా మోటివేషన్గా అనిపించింది. సో నెక్స్ట్ టైం వచ్చాక మళ్ళీ కలుద్దామా? అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు భయపడకండి నాన్న, ఫస్ట్ భయం వదిలేసేయాలి. నేను మీ ఫ్రెండ్ని. ఓకే, మనం ధైర్యంగా మాట్లాడగలగాలి. సో ఈ ధైర్యాన్ని నేను ఏదైతే ఇచ్చి వెళ్తున్నానో మీరు నెక్స్ట్ టైం నాకు డబల్ చేసి చూపించాలి. ఓకే, నెక్స్ట్ టైం కొన్ని గేమ్స్ కూడా ఆడిపిస్తాను మీకు. ఇప్పుడు పరిచయం అయింది కదా, సో నెక్స్ట్ టైం మీరు నాతో కొంచెం ఫ్రీ అయిపోతారు. ఓకే, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రాము గారికి అలాగా మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నాకు పెద్దవాళ్ళతో మాట్లాడడం కన్నా చిన్న పిల్లలతో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. అవకాశాన్ని మీరు ఇచ్చారు నాకు, చాలా ధన్యవాదాలమ్మా, చాలా ధన్యవాదాలు. జై శ్రీరామ్. పిల్లలు, అక్కయ్య మీ గురించి ఒక వర్డ్ 3 సార్లు చెప్పారు. ఏంటది? మీరు ఎలాంటి వారు అన్నారు? భాగ్యవంతులు అన్నారు. అవునా? భాగ్యవంతులు అంటే తెలుసు కదా, అది నిజంగా 100% కరెక్ట్. మీరు భాగ్యవంతులు. నాకేమనిపిస్తుందంటే మీ దగ్గరికి నేను ఈరోజు వచ్చి నేను సౌభాగ్యవంతుని అయ్యాను అనిపిస్తుంది. అంత మంచి పిల్లలండి మీరు నిజంగా. ముందుగా మీ గురువులు ఎవరున్నా కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా, వారందరి పాదాలకి నమస్కారం అండి. ఇంత బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు, సూపర్ అండి మీరు నిజంగా. అందరికీ విషయాలు తెలుసు కానీ మీరు ఆచరిస్తున్నారు. బయట స్కూళ్ళలో మార్కుల కోసం చెప్తున్నారు, కానీ ఇక్కడ ఈ విద్యాలయంలో మీకు మార్పు కోసం చెప్తున్నారండి. మీరు మారడానికి కోసం విద్యను చెప్తున్నారు. అది డిఫరెన్స్. అక్కడ మార్కుల కోసము, ఇక్కడ మార్పు కోసం. మార్పు మాత్రమే ఇంపార్టెంట్, మార్క్స్ సైడ్, బై ప్రోడక్ట్. అది మార్క్స్ 100కు 98, 97 వచ్చే అవసరం అసలే లేదండి. బట్టితో వచ్చడం వేస్ట్. దాని జ్ఞానాన్ని దీది గారు చెప్పారు కదా, చదువులో తక్కువ ఉన్నా కూడా మంచివాడుగా మారడం, సంస్కారవంతుడిగా మారడమే చాలా ఇంపార్టెంట్. మీరందరూ అది పునికి పుచ్చుకున్నారని అర్థమైపోయింది మీరు. ఇక అక్కయ్య గారికి ఒక చిన్న విన్నపము. నా నెంబర్ మల్లేశం గారి దగ్గర ఉందండి. వీరికి భగవద్గీత క్లాసెస్ కంపల్సరీ మీరు నేర్పించాలి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు, ఏ టైం అంటే ఆ టైంలో వస్తారు మన వాళ్ళు, మీకు నేర్పిస్తారు. ఇంకొకటి కూడా ఉందండి, ఆన్లైన్లో దీది గారిది ఒకటి, అది ఏమంటారు, learngita.com learngita.com ఉందండి. 20,000 వాలంటీర్స్ ఉన్నారు. 180 కంట్రీస్లో 14 లాంగ్వేజెస్లో నేర్పిస్తున్నారు. మార్నింగ్ 4 నుంచి నైట్ 2 o'clock దాకా. ఈరోజు మీకు 4కి కుదిరితే 4కి, రేపు 5కి కుదిరితే రేపు 5కి, రేపు మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నానికి. మీకు ఏ టైం రోజు కావాలంటే ఆ టైంకి మార్నింగ్ 4 నుంచి 2 o'clock దాకా నేర్పిస్తున్నారు. భగవద్గీత కంఠస్థం చేస్తారు. ఫ్రీ ఉంది నాన్న. మీరు ఇప్పుడు కష్టపడితే, మేడం మీరందరూ కష్టపడితే భగవద్గీత learngita.com, స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజ్ అయోధ్య రామ్ మందిర్ ట్రస్ట్ ఇది. వీళ్ళు భవిష్యత్తు మీరు మార్చిన వాళ్ళు అవుతారు కాబట్టి కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని learngita.comలో మీరు అందరు జాయిన్ అవ్వండి నాన్న. భగవద్గీత కంఠస్థం చేసుకోండి. అన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఒకవైపు, భగవద్గీత ఒకవైపు, జీవితం మొత్తం మార్చేస్తుంది. అదొక్కటి నేర్పించండి అమ్మ తప్పకుండా. learngita.com. అది తర్వాత డెసిషన్ తీసుకొని మీరు చేయండి. ఇంకొకటి, ఇప్పుడు మీరందరూ నెక్స్ట్ ఇయర్ ఏ క్లాస్కి ఒక క్లాస్ పెరుగుతుంది కదా మీ అందరిది. అందుకని దీది గారు ఆలోచన చేసి ప్రేమతో మీకు ఇంకొక గిఫ్ట్ కూడా తీసుకొచ్చారు. వారి స్వహస్తాలతోని ఒక్కొక్క నోట్బుక్ ఇస్తారు.
మీరు కొత్త క్లాసెస్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ దీది గారు ఇచ్చిన బుక్తో స్టార్ట్ చేయండి, మీకు అంతా శుభం కలుగుతుంది. ఓకేనా? అందరు ఒకసారి దీదికి థ్యాంక్స్ చెప్తారా మరి చప్పట్లతో? స్కూల్లో ప్రోగ్రాంలో ఎండలో పాపం కష్టపడి చిన్న చిన్న బుక్స్ కూడా వచ్చినాయి. చిన్న బుక్స్ 4th వరకు. ఫోర్త్ క్లాస్ అనేది సెకండా? చిన్న బుక్స్ ఇవ్వండి, సెకండ్ క్లాస్ చిన్న బుక్స్ వాళ్ళకి. బాగా చెప్పినావమ్మా, వెరీ గుడ్, వెరీ గుడ్. సావధాన్. మనమంతా నిజంగా అదృష్టవంతులం. ఎందుకంటే అక్కయ్య గారు వారి ప్రవచనం వినడానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. చాలా రోజుల ముందే వారి నిర్ణయం అయి ఉంటుంది. కానీ మన అదృష్టం కొద్దీ వారే స్వయంగా మన దగ్గరికి రావడం, వారి మంచి మాటలు మనకు చెప్పడం, మనం నిజంగా అదృష్టవంతులం. వారి ప్రవచనం వినడానికి నేను చాలా రోజులు చూస్తున్నా. ఎందుకంటే మొన్న జగిత్యాలకు వచ్చిపోయారు, నేను ఆ రోజు అప్పుడు నేను లేను. రేపు విద్యానగర్ విరాట్ హిందూ సమ్మేళనంలో వస్తారని తెలిసింది. వెళ్ళాలని అనుకున్నాము. అనుకోకుండా అక్కయ్య గారు ఇక్కడనే కలిశారు. చాలా సంతోషం. మీరు మా పిల్లల దగ్గరికి వచ్చి మీ ప్రవచనం ఇవ్వడం ధన్యవాదాలండి. చాలా సంతోషం.